వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఘనంగా చేపట్టారు వేంపల్లెలో. ప్రస్తుత స్థితిగతుల ప్రకారం చూస్తే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితులు వస్తున్నాయి అని, తెలుగు పదాలను కొంతమంది వాడలేని పరిస్థితులు ఉన్నాయి అని, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషను, తెలుగు పదాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తులసిరెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా చాలామంది తెలుగు పండితులకు, అదే ఉపాధ్యాయులకు అయితేనేమి, ఆ తర్వాత అధ్యాపకులకు అయితేనేమి, తెలుగు భాష విషయంపై ఆ అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఆయన సత్కరించాడు, వాళ్ళకి సన్మానాన్ని చేశాడు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా మనిషి బతకాలంటే శ్వాస ముఖ్యం అన్నారు. అటు తర్వాత మన తెలుగు జాతి బతకాలి అంటే భాషే ముఖ్యం అన్నారు. కాబట్టి ఈ విషయం అందరూ అర్థం చేసుకొని తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాషను మన తెలుగు రాష్ట్రాలు సాధింపులు చేపట్టాలి అని ఆయన సూచనాప్రాయంగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుత పాఠశాలలు అయితేనేమి, ఆ తర్వాత కళాశాలలు అయితేనేమి, తెలుగు భాషను వాడే విషయంలో కొంత వెనకబడి ఉన్నాము అంటూ ప్రస్తుతం చాలామంది తెలుగు భాష విధానాన్ని, తెలుగు పదాలను ముందుకు నడిపించే బాధ్యతను కొంతమంది తీసుకుంటూ ఉన్నప్పటికీ తెలుగు భాష మీద అందరం గౌరవించి తెలుగు భాషను ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని తులసిరెడ్డి గారు సూచించారు. ఈ వీడియోలో చూడండి. ఇలా ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినం. ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో వారు 1999లో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించడం జరిగింది. ఎందుకు ప్రకటించారు? ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు భాష మాట్లాడే వాళ్ళు వాళ్ళ భాషను, వాళ్ళ మాతృభాషను పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనే ఒక లక్ష్యంతో యునెస్కో వారు ఈ యొక్క ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించడం జరిగింది. మానవ నాగరికత ప్రస్థానములో భాష పాత్ర ప్రశంసనీయం. మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు పంచడంలో, పెంచడంలో భాషది ప్రముఖ స్థానం. ఒకే తల్లి పాలు త్రాగే ఇద్దరు బిడ్డల మధ్య కంటే ఒకే భాష మాట్లాడే వారి ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం, ఆప్యాయత ఎక్కువగా ఉంటుందని జర్మన్ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అన్నారు. అందులో మాతృభాష పాత్ర మరింత ప్రశంసనీయం. మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది. మాతృభాష అనేది తల్లిపాలతో సమానం, ఇతర భాషలు కోతపాలతో సమానం. మాతృభాష అనేది 24 క్యారెట్ల బంగారం అయితే మిగతా పరాయి భాషలు గోల్డ్ గోల్డ్తో సమానం. మాతృభాషలోనే ప్రాథమిక విద్యను నేర్పాలని చెప్పేసి జాతిపిత మహాత్ముడు, విశ్వకవి రవీంద్రుడు, క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పడం జరిగింది. ఒక విద్యార్థి మాతృభాషలో ఒక అంశాన్ని గంటలో అవగాహన చేసుకుంటే అదే ఇతర భాషల్లో 4 గంటలు పడుతుందని మనోవిశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి మాతృభాషకు అటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని రఘుపతి తెలుగుడు శ్రీరామచంద్రుడు అన్నట్టు కన్న తల్లి, కన్న భూమి ఆ స్వర్గసీమ కంటే మిన్న. అదేవిధంగా మాతృభాష కూడా. మన మాతృభాష తెలుగు భాష. తెలుగు భాష అతి ప్రాచీనమైన భాష. 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మన తెలుగు భాష.
ప్రత్యేకించి తెలుగు భాషకు కడప జిల్లాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. తొలి తెలుగు శాసనం లభించింది కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలో కలమలలో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో క్రీస్తు శకం 575 సంవత్సరంలో తొలి తెలుగు శాసనం లభించింది. ఆ విధంగా కడప జిల్లాకు తెలుగు భాషకు ఒక అవినాభావ సంబంధం, తల్లి బిడ్డల పేగుబంధం ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 7వ భాష ఉంది. ఈ భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక విదేశీయుడైనటువంటి నికోలస్ కాంటి ప్రస్తుతించాడు. తెలుగు భాషను సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి ప్రశంసించాడు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల కొండ తెలుగుకొండ ఎల్ల నృపులు కొలువ ఎరగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలచే వేణుల్లో కొనియాడబడ్డ భాష మన తెలుగు భాష. ఒక విదేశీయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకుని తెలుగు నిఘంటువు రచించి వేమన పద్యాలు క్రోడీకరించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు. అమ్మ అనే 2 అక్షరాలతో అనిర్వచనమైనటువంటి తల్లి బిడ్డల అనుబంధాన్ని వ్యక్తీకరించే భాష మనది. నన్నయ్య పదవాదిత్యం, తిక్కన నుడికారాలు, ఎర్రన్న అలంకారాలు, శ్రీనాథుని శీర్షపద్యాలు, పోతనామాతిని మందార మకరందాలు, వేమన ఆట వెలుదులు, ఉత్పలమాల, చెంపకమాల, కవిరాజ విరాజితాలు తెలుగు భాషను మరింత సుసంపన్నం చేశాయి. పంచదార కన్నా పనస తొడల కన్నా జుంటె తేనె కన్నా జున్ను కన్నా తెలుగు భాష తీపిరా విశ్వదాభిరామ నింద్రవేమ. అటువంటి మధురమైన భాష మన తెలుగు భాష. కానీ అటువంటి తెలుగు భాష ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అచిర కాలంలోనే అనతి కాలంలోనే మన మాతృభాష తెలుగు భాష మృత భాషగా మారిపోతుందని చెప్పేసి భయమేస్తాము. ప్రపంచీకరణ నేపథ్యంలో పరాయి భాషకు కిరాయి మనుషులుగా మారిపోయాం. అమ్మ వద్దు మమ్మీ ముద్దు, నాన్న వద్దు డాడీ ముద్దు, తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు అనేది గడప గడపకు ప్రవేశించింది. ఇంట్లో తల్లిదండ్రులు తమ బిడ్డ వచ్చేసి అమ్మాని పిలిచే సంతోషం లేదు, మమ్మీ అని పిలిచే సంతోషపడుతున్నారు. ఆనాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన అంటే ఈరోజు దేశ భాషలందు తెలుగు లెస్స అనే విధంగా మన ప్రవర్తన ఉంది. దీనికి తోడు ప్రభుత్వాలు కూడా అదే బిహేవ్ చేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. అంటే పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కాబట్టి రేపు ఎస్ఎస్సి పరీక్షలు రాస్తున్నారు మార్చి 16వ తారీఖున. అందరూ తెలుగు మాధ్యమంలో ఒక్క రాయడం లేదు. అటు ఉర్దూ మాధ్యమంలో కొందరు రాస్తున్నారు, కన్నడ మాధ్యమంలో కొందరు రాస్తున్నారు, తమిళ మాధ్యమంలో కొందరు రాస్తున్నారు. తర్వాత మిగతా అనేక దాదాపు 90-96% మంది ఇంగ్లీష్ భాషలో రాస్తున్నారు. తెలుగు భాషలో తెలుగు మాధ్యమంలో ఎస్ఎస్సి పరీక్షలు రాయడం లేదంటే తెలుగు భాష పరిస్థితి ఏమిటో అర్థమవుతాము. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాధ్యమం వచ్చేసి పాఠశాల విద్యలో లేదు అంటే ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇటువంటి పరిస్థితి, దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అచిర కాలంలో మన మాతృభాష మృత భాషగా మారిపోతుంది. శ్వాస ఆగిపోతే మనిషి చస్తాడు, భాష ఆగిపోతే జాతి చస్తుంది. జాతి చనిపోయిన తర్వాత మనం జీవించే ప్రయోజనం లేదు. కాబట్టి మన మాతృభాష తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన చారిత్రక ఆవశ్యకత నాడు ఎంతైనా ఉంది. కాబట్టి అటు ప్రతి ప్రభుత్వ పరంగా కృషి చేయాలి, ఇంట్లో కూడా అది ప్రారంభం కావాలి. ప్రభుత్వం వచ్చేసి ఇమ్మీడియట్ గా ముందు జీవో 85 రద్దు చేయాలి. రెండవది ప్రాథమిక విద్యలో అటు ప్రైవేట్ పాఠశాలల్లో ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కంపల్సరీ చేయాలి, తప్పనిసరి చేయాలి. ఇది ప్రభుత్వ పాఠశాలకి కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా కంపల్సరీ. దాంట్లో మళ్ళా తినబెట్టచ్చు కాదు, ప్రాథమిక విద్యలో కంపల్సరీ చేయాలి. తర్వాత వచ్చేసి అది వాళ్ళ ఇష్టం. మూడవది తెలుగు మాధ్యమంలో చదివిన వారికి అటు ఉన్నత విద్యా ప్రవేశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ 2% అదనపు మార్కులు కలపాలి. ఇది ప్రభుత్వ పరంగా చేయాలి. అదేవిధంగా ప్రజల్లో వచ్చేసి మార్పు రావాలి. నాది జాతి తెలుగు జాతి, నా తల్లి తెలుగు తల్లి, నా భాష తెలుగు భాష, నేను తెలుగువాణ్ణి అని గర్వంగా తల ఎత్తుకొని రొమ్ము విరుచుకొని చెప్పే పరిస్థితి రావాలి. తెలుగులో రాయడం, తెలుగులో చదవడం, తెలుగులో మాట్లాడడం ఇది గర్వకారణంగా భావించాలి. ఆ విధంగా సమాజంలో మార్పు రావాలి, ప్రభుత్వంలో మార్పు రావాలని ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేద్దామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.